హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు ప్రజలకి, అదేవిధంగా మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, 2 రోజుల క్రితం మన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడైనటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి గారు మా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాని అనుసంధానంగా ఆయన చేసిన ట్వీట్కు ఖండిస్తూ జనసేన పార్టీ తరపున ప్రొద్దుటూరు నుంచి ఆయన వ్యాఖ్యలను ఖండించడం జరుగుతుంది. ఇదేంటంటే, ఆయన ట్వీట్ చేసిన విధానం ఏంటంటే, 18 నెలల క్రితం పేరెంట్ టీచర్స్ మీటింగ్లో భాగంగా ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఆయనకు రావాల్సిన ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి రావాల్సిన ఒక 15 నుంచి 20 లక్షల బిల్లులకు సంబంధించి ట్వీట్ను చేయడం జరిగింది. అది గవర్నమెంట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన శాఖకు సంబంధించిన ప్రోగ్రాం. వాటికి సంబంధించిన బిల్లులను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ బాబు గారిని అడగాలి, లేకపోతే ఇటువంటి ప్రోగ్రాం చేయండి, కండక్ట్ చేయండి అని ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ఎండ్బి శాఖ మంత్రి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారిని అడగాలి. అంతేగాని మా జనసేన పార్టీకి ఏం సంబంధము? జనసేన పార్టీకి సంబంధమా? సంబంధం అంటే గవర్నమెంట్లో భాగంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా అడగచ్చు. కాకపోతే ఈ 18 నెలల్లో ఎన్నిసార్లు మీరు మన లోకేష్ బాబు గారిని కలవలేదు? డిస్టిక్ వైజ్ నారా లోకేష్ గారు ప్రతి కుటుంబ సమేతంగా అందరినీ ఆహ్వానించడం జరిగింది, నారా లోకేష్ గారితో డిన్నర్ అని చెప్పేసి. అప్పుడు ఆ కాంట్రాక్ట్ని తీసుకెళ్ళి మాకు 18 లక్షల బిల్లు రావాలని చెప్పి అడిగిండొచ్చు కదా. ఇది ఒక సమయము? ఇదేమైనా సమయమా? ఇది సందర్భమా? అంటే పదవి రాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం, ఇది మీకు ఉండబడిన ఈ రాజకీయ చరిత్రలో ఇంత అనుభవం ఉన్న మీకు ఇది తగునా? ఇదేనా మీకు టీడీపీ నేర్పిన విధానం? ఇన్ని రోజుల నుంచి మీరు, ఇన్ని సంవత్సరాల నుంచి టీడీపీలో నేర్చుకుంది ఇదేనా? ఇది సమయమా? అంటే ఒక పదవి రాకపోతే, లేదంటే ఒక ఇచ్చిన మాటను మీ పార్టీ వాళ్ళు నెరవేర్చకపోతే ఇతర పార్టీ మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మనకు ఒక విషయం అండి, ఇప్పుడు మనకు ఆకలేస్తుంది, మన ఇంట్లో తలుపు తట్టాలి, కానీ పక్కింటి పోయి తలుపు తడితే నువ్వు తలుపు తట్టేట్లేదు, పోయి రాళ్లతో కొట్టినట్టుంది. రాళ్లతో కొట్టి మా ఇంట్లో మా అమ్మ అన్నం పెట్టడంలా, మీరు వచ్చి రాండి, మా ఇంట్లో అమ్మ అన్నం పెట్టలా, మీరు రాండి అని అడిగినట్టుంది. ఇది ఎంతవరకు సమంజసం? శ్రీనివాసులరెడ్డి గారు, ఇది సమంజసమా? అంటే మీకు ఇప్పుడు పదవి రాకపోతే ఎటువంటి కార్యక్రమం, అంటే జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం ఇది తగునా? ఇదొకటి. ఇంకొక పాయింట్, బాధను వెలగక్కుతున్నారు మీ బాధను. అంటే ఎవరికి లేవు ఇక్కడ? మేము జనసైనికులుగా మేము ఇక్కడ ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో జనసైనికులు లేకపోతే ఈ విజయం అనేది అంత మెజార్టీ వస్తుందా? అంటే జనసైనికుల ప్రభావితం లేకోకుండా మన కడప జిల్లాలోనే ఇన్ని సీట్లు మనం గెలవగలుగుతామా? ఒకసారి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసుకు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కానీ వెళ్తే
ఎంత జనసేన పార్టీ ఓటు శాతం ఉంది ఈ ఉమ్మడి కడప జిల్లాలో అనే విషయం అర్థమవుతుంది సార్. మాకేమన్నా మాకు బాధలు లేవా? మేమేమన్నా ఇప్పుడు ఉమ్మడిలో మన పొత్తులో భాగంగా, పొత్తులో ధర్మంగా, పొత్తులో మనం కూటమి ఎందుకు మా పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించారు? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలి, 10 ఏండ్ల పాటు ఈ కూటమి కొనసాగుతుంది అని గర్వంగా చెప్తున్నాడు. దానికి అనుసంధానంగానే నడుచుకోండి అని మా జరిగే ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నాడు. సార్ ఇట్లా ఈ విధంగా జరుగుతున్నాయి. మన జరిగిన తిరుపతిలో మా ఉమ్మడి కడప జిల్లా, అనంతపురం జిల్లా, మన అనంతపురం జిల్లా 3 జిల్లాలు కలిపి ఒక మీటింగ్ జరిగింది తిరుపతిలో. ఎంతమంది కంప్లైంట్ లేవు సార్? కడప నుంచి ఈ కడప జిల్లాలో ఎంతవరకు మా జనసేన పార్టీకి ఒక గుర్తింపు పొందిన పదవి ఉంది? ఒక చైర్మన్ పదవి ఏదైనా ఉందా? అది ఏదైనా కానీ, గుళ్ళో కానీ, బల్లో కానీ, హాస్పిటల్లో కానీ ఏం మాకు ఉంది గుర్తింపు? మేము ఆత్మగౌరవాన్ని మాకు లేవా బాధలు? మేమేమన్నా మీ మీద విమర్శలు చేస్తున్నామా? లేదంటే తెలుగుదేశం నాయకులైనటువంటి ఈ జిల్లా నాయకులైనటువంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నామా? లేదే. ఎందుకంటే ఇది మన కూటమిలో ఇది ఒక పొత్తు ధర్మం ప్రకారం నడుచుకోవాలనేది మా పార్టీ సిద్ధాంతము. మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన మంచి స్ఫూర్తి. ఆయన అడుగుడు జాడలోనే నడుచుకుంటాం. దాన్ని మీరు క్రాస్ చేసి మాకు బిల్లులు రాలే, 10 లక్షల బిల్లులు రాలే, మాకు ఈడ ఎన్ని బిల్లులు రాలే? ఇంకా ఎన్ఆర్జీసీ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ స్టార్ట్ అయిన మొదట్లోనే ఎన్నో కోట్లు రికార్డు సృష్టించాడు. మరి ఆ సచివాలయాల్లో మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా సార్? ఇక్కడ ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ కానీ, కడప కానీ, కడప జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ కానీ మాకు ఆర్థికంగా ఎందుకంటే మేము ఆర్థికంగా మా పార్టీ ఇక్కడ ఆర్థికంగా లేదు, కానీ ఆత్మగౌరవంగా బలంగా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మీకు ఎటువంటిది అసలు దయచేసి ఇటువంటి మా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసేటప్పుడు 1కి 2 సార్లు పూర్తిగా ఆలోచించి విమర్శలు చేయండి. మీరే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే. ఎందుకంటే మేము పొత్తు ధర్మం అనుసంధానము మేము నడుచుకుంటున్నాం. మేము కూడా పొత్తు ధర్మాన్ని పక్కన పెడితే జెండాల గురించి అజెండాల గురించి మాట్లాడడం మాకేం కొత్త ఏం కాదు. ఎందుకంటే ప్రశ్నించడం మొదలు పెడితే జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడంలో. అటువంటిది ప్రశ్నించడంలో మాకేం కొత్త ఏం కాదు. ప్రశ్నించే దగ్గర నుంచి పవర్లోకి వచ్చాం, మాకేం కొత్త ఏం కాదు. దయచేసి ఇటువంటి వ్యాఖ్యలను ముందు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు చేయకోకుండా క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నాం సార్. జై హింద్, జై జనసేన. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన
ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.